హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నవి ఇనుప మూకుళ్ళండి. చూడండి, నేను సొరకాయతో సర్వపిండి చేశాను. మాడిపోకుండా చాలా బాగా వచ్చాయి. నేనైతే ఇలాంటివి 2 మూకుళ్ళు తీసుకున్నాను. అవి చాలా బాగా నాకు పనిచేస్తున్నాయి. కాస్ట్ ఐరన్ కంటే ఇవి రేటు తక్కువ ఉన్నాయండి. ఇనుప పాత్రలో మనం వంట చేస్తే మనకు ఐరన్ కూడా వస్తుంది అని చెప్తారు కదండి. అందుకని నేను ఇలా మందంగా ఉన్న ఇనుప మూకుళ్ళు అయితే తీసుకున్నాను. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే కాజీపేటలో చర్చి ముందు ఉంటారండి ఈ అంకులు. నా చిన్నతనం నుండి వీళ్ళ దగ్గర అన్ని సామాన్లు దొరుకుతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మీకు ఏవి కావాలంటే అవి వీళ్ళ దగ్గర దొరుకుతాయి. నేనైతే ఇనుప మూకుళ్ళు, ఇంకా ఫ్రై ప్యాను, ఇంకా పెంచులు, చాకులు అన్నీ వీళ్ళ దగ్గరే తీసుకుంటానండి. ఎప్పుడైనా ఫస్ట్ నుంచి వీళ్ళ దగ్గరే తీసుకున్నాను నేను కావాల్సినవన్నీ. ఈ మధ్యలో మాత్రం ఈ మందపాటి మూకుళ్ళు 2 తీసుకున్నాను. అవి నాకు చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇంకా పెంచు ఒకటి కావాలని ఇక్కడ చూస్తున్నాను అంకుల్ని, ఇది ఎంత అని అడుగుతున్నాను. ఇంకా ఫ్రై ప్యాన్ లాంటిది కూడా తీసుకున్నాను. అది పోపులు వేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. చూడండి వీళ్ళ దగ్గర ఎన్ని సామాన్లు ఉన్నాయో. మనకి కత్తులు మొండిగా తయారైనా కూడా వీళ్ళ దగ్గర పదును చేసి ఇస్తారు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళ దగ్గర. చూడండి వీళ్ళ దగ్గర ఉన్న సామాన్లన్నీ ఇవే. మీకు ఏవి అవసరం ఉంటే అవి ఇక్కడైతే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇది 10 సంవత్సరాల క్రితం తీసుకున్న పెంచు, ఈ మూకుడు. ఇలాంటివి మూకుడులు నేను 3 తీసుకున్నాను. నాకొకటి, మా 2 అమ్మాయిలకు చెరొకటి కూడా నేనే తీసుకున్నాను. చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. చూడండి ఇవి వెడల్పాటి కడాయిలు. ఇది చిన్న సైజు, ఇంకోటి పెద్ద సైజు ఉంటుంది. ఈ 2 మాత్రం నాకు చాలా బాగా పనిచేస్తున్నాయి. ఊతప్పం కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇంకా మనం గుంట పొంగనాలు చేసే పిండి కూడా దీంట్లో వేసుకోవచ్చు. అవి కూడా బాగానే వస్తున్నాయి. చూడండి ఇది ఫ్రై ప్యాన్ లాగా ఉంది. దీంట్లో మనం పోపులు వేసుకోవచ్చు, ఆమ్లెట్ వేసుకోవచ్చు, ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. చూడండి ఇది లేటెస్ట్గా ఈ పెనం అయితే తీసుకున్నాను నేను దోశలు వేయడానికి. నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇంకా తోమలేదండి, కొత్తది మీకు చూపిస్తున్నాను. ఇంకా దోశలు వేసి చూడాలి ఎలా వస్తాయో మరి. ఇంకా చాకు కూడా ఒకటి తీసుకున్నాను వీళ్ళ దగ్గర. అంతకుముందు స్టీల్ చాకులు ఉన్నాయి, కానీ ఇప్పుడైతే నేను ఇది ఇనుప చాకు తీసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.